అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం బెల్లం కొమ్ములు రెడీ చేసుకుందాం. ఈ కొమ్ముల్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పండగ వంటకాల్లో ఈ వంట కూడా చాలా ముఖ్యమే. ప్రతి ఒక్కరూ ఉత్తప్పుడు చేసుకోకపోయినా పండగకి మాత్రం ఇలా రెడీ చేసుకుంటారు. చూడండి, బెల్లం కొమ్ములు ఆరిపోయిన తర్వాత ఎంత విడివిడిగా వచ్చాయో చూడండి, ఎక్కడ అంటుకోకుండా ఉన్నాయి కదా. ఒక కొమ్ము తీసి మీకు విరిపి చూపిస్తానండి. గుల్లగా కూడా వచ్చాయో లేదో మీకే తెలుస్తుంది. చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో. ఇంత గుల్లగా రావాలంటే ఏం చేయాలో మీకు చేసి చూపిస్తానండి. ఈ కొమ్ములు మెత్తగా కమ్మగా రావాలంటే టిప్ ఉందండి. టిప్తో సహా మీకు వీడియోలో చెప్తాను. చూడండి, మీకు నచ్చిన సైజులో ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నె నిండుగా శనగపిండి తీసుకోండి. మీరు ఏ గిన్నెతో తీసుకున్నా పర్వాలేదు. ఈ శనగపిండి అయితే నేను మరబట్టించి తెచ్చుకున్నానండి. పప్పు పంపించి షాప్లో అయితే కొనలేదు శనగపిండిని. మీకు వీలు కుదరకపోతే షాప్లో దన్నా కొనుక్కోండి. షాప్లో కొన్నది కన్నా మనం మరబట్టించుకున్న పిండి అయితే బాగుంటుంది. చూడండి, పిండిని మాత్రం కంపల్సరీగా మనం జల్లించుకోవాలి. నిండుగా తీసుకున్నాం కదండి కప్పు, అదే గిన్నెతో వరిపిండి కూడా తీసుకోవాలి. నేను 30 వంతు తీసుకుంటున్నాను. మీరు శనగపిండి ఎంత తీసుకుంటే అంత వరిపిండి కూడా తీసుకోవచ్చు. అలా అయినా కూడా బాగానే ఉంటాయి. చూడండి, 3 వంతులు తీసుకున్నాను నేను వరిపిండి. నిండుగా తీసుకున్నాం కదండి శనగపిండి. గిన్నెకి ఎలుతుగా నేను వరిపిండి తీసుకున్నాను. ఈ వరిపిండిని అయితే నేను రేషన్ బియ్యాన్ని 2-3 సార్లు రాళ్ళు ఉప్పు వేసి కడిగేసుకుని బాగా ఎండిన తర్వాత మరబట్టించుకున్నానండి. మెత్తగానే కాటికిలా ఉండాలి పిండి, మర్చిపోవద్దు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసే క్లిప్ మిస్ అయిందండి. ఈ సాల్ట్ వేసేసుకుని ఈ 2 పిండిలు బాగా కలిపేసుకోవాలి. 2 కలిపేసుకోవాలండి. ముందే మనం నీళ్ళు వేసే ఉంటే పిండిలు 2 కలవ ముందే కలిపేసుకున్న తర్వాత చూడండి, వెన్నపూస. ఈ వెన్నపూస గుప్పుడు ఉంటుందండి. ఫ్రెష్గా రెడీ చేసుకున్న వెన్నపూస ఇది. మన ఇంట్లో రెడీ చేసుకున్న వెన్నపూసే. కంపల్సరీగా వెన్నపూస వేసుకోవాలండి కొమ్ములకి. ఇది వెయిట్ లెక్క ఏం చెప్పనవసరం లేదు. ఒక గుప్పుడు వెన్నపూస వేసుకుంటే సరిపోద్ది. ఎంత వెన్నపూస ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి మనకి. మన ఇంట్లో వెన్నపూస లేకపోతే బయట అమ్ముతున్నారంటండి, అక్కడైనా కొనుక్కోవచ్చు. ఈ వెన్నపూస లేదు మాకు అనుకుంటే వేడి వేడి నూనె వేసుకోండి. వెన్నపూస వేసుకున్న కమ్మదనం అయితే రావు నూనె వేసుకుంటేని. వెన్నపూస వేసి కలపటం వల్ల అండి కొమ్ములకి అంత రుచి, కమ్మదనం, క్రిస్పీగా కూడా ఉంటాయి. మనం ఎంత వెన్నపూస వేసి కలిపితే అంత బాగుంటాయండి. ఈ వెన్నని పిండికి పట్టించాలి. ఈ పట్టించటం వల్ల చెమ్మగా రెడీ అవుతుందండి పిండి అంతానే. చూడండి, గుప్పుడుతో ఇలా నొక్కు చూసామంటే ముద్ద అవ్వాలి. ఇలా ముద్ద అయిందంటే పిండికి వెన్న సరిపోయినట్టే లెక్క. కేజీ పిండి ఉంటుందండి మనం తీసుకున్నదే. కేజీ పిండికి ఒక గుప్పుడు వెన్నపూస వేసుకుంటే సరిపోద్ది. ఈ వెన్నపూస బాగా పట్టించిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ముద్దగా రెడీ చేసుకోవాలి. ఎక్కువ ఒకేసారి పోయకండి. కొంచెం కొంచెం పోసుకున్నామంటే మనకి ముద్ద అవుతుంది. ఈ ముద్దను బాగా గట్టిగా కాకుండా బాగా పలచగా కాకుండా మనం జంతుకులు ఒత్తుకుంటాం కదండి, అలా కలుపుకోవాలి. చూసారా, పిండి మైదా పిండి ముద్దలా ఉంది కదండి. పిండి మాత్రం మనం వరిపిండి కాటికిలాగా ఆడించుకుంటేనే మనకి ఇంత బాగా వస్తుంది. ఇలా రెడీ అయిన పిండి ముద్దపై 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకుని చేతికి కొంచెం నూనె రాసుకుని జంతికలు గొట్టాన్ని కూడా రాసుకోవాలి. మనం జంతికలు ఒత్తుకోవడానికి ప్లేటు లావు కన్నాలు ఉన్నది తీసుకోవాలి. 3 కన్నాలు ఉన్న బిళ్ళ వేసుకున్నాను నేను. మనకి కొమ్ములు కదండి, లావుగా ఉండాలి. లావుగా వచ్చి కన్నాలే మనకు అవసరం. ఇప్పుడు ఈ పిండిని మనం చేతికి కొంచెం నూనె రాసుకుని ఈ జంతికలు గొట్టం ఎంత పిండి పడుతుందో అంతా పెట్టుకుని మూతనే గట్టిగా బిగించుకోవాలి. 3 కన్నాలు ఉన్నది తీసుకున్నాను నేను. లావుగా ఉండాలి కదా కొమ్ములు, అందుకని. మరదండి నాది జంతికలు గొట్టం. మరగట్టిగా బిగించుకుని ఈసారి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికలు రెడీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి సరిపడానే. ఎక్కువ నిండా పోయకండి. మనం జంతికలు వేసేటప్పుడు నురుగులా పైకి వచ్చేస్తుంది. సగమే వేసుకుని ఆయిల్ అయితే బాగా వేడి చేసుకోవాలి. చూడండి, జంతికలు చుట్టుకోవాలి.
మనం ఆకారం అది అవసరం లేదండి, ఎలా పడితే అలా చుట్టేసుకోవచ్చు మూకుడి నిండానే. మళ్ళీ విరిపేసుకునియే కదా మనం కొమ్ముల్లా రెడీ చేసుకుంటాం కదా, అందుకని మూకుడు ఎంత పడితే అంత జంతుకు చుట్టేసుకోవాలి. మనం తీసుకున్న పిండి మూకుడికి సరిపోతుందండి. మనం పోసుకున్న ఆయిల్కిని ఈ పిండి అంతా అయిపోయే వరకు పెద్ద జంతుకులా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకోవటం వల్ల మనకి తొందరగా అయిపోతాయండి. ఒక 4-5 ఆయిల్లో మనకి జంతికలన్నీ రెడీ అయిపోతాయి. చూడండి, నేను చూపించినట్టుగానే మీకు నచ్చినంత జంతిక చుట్టేసుకోవాలి. ఆ మూకుడు పడినంత చుట్టేసుకోండి. ఒక 3-4 అయితే మనం తీసుకున్న పిండి అంతా రెడీ అయిపోద్ది. జంతికలు రెడీ అయిపోతాయి కాబట్టి తొందరగా అయిపోతాయి. చూడండి, ఈ వేగడానికైతే కొంచెం టైం ఎక్కువే పడుతుంది. జంతిక ఆకారం అది రావాలని మనం నిదానంగా వేయనవసరం లేదండి. మనం జంతికలు వేగిన తర్వాత మళ్ళీ ముక్కలు చేసేసుకుంటాం కదా, జంతికల్లా మనం వేయించుకుంటామే అండి. చూడండి, రెండో వైపు కూడా తిప్పుకున్నాం. మీకు వెంటనే చూపిస్తున్నాను. వీడియో ఎక్కువైపోతుందండి, అన్నీ కలపటం అది చూపించుంటేని, అందుకని తొందరగా మీకు చూపించేస్తున్నాను. రెండో వైపు తిప్పాం కదండి. చూడండి, రెడీ అయిపోయింది మనకి జంతికు. స్టైనర్లో తీసేసుకున్నాం. ఇలానే అండి మన దగ్గర ఉన్న పిండి అంతా జంతికల్లా చుట్టుకున్నాను నేను. చూసారా జంతికలు ఎన్ని జంతికలు రెడీ అయ్యాయో. ఇవన్నీ ఇప్పుడు నేను చూపించినట్టుగానే ముక్కల్లాగా విరుచుకోవాలి. దీనికి లెక్క కొలత ఏమి ఉండదండి. ముక్కల్లా ఇచ్చేసుకున్నామంటే మనం పాకం పట్టేటప్పుడు మళ్ళీ ఒక్కోటి ఇరిగిపోతుంది. అందుకని నేను కొంచెం పెద్ద ముక్కలుగా విరుచుకోమని చెప్తున్నాను. చూడండి, మధ్యలో కన్నం వచ్చిందంటే ఓల వస్తుందండి. అది చూసారా, కన్నం కనిపిస్తుంది. అలా వచ్చిందంటే మనకు చాలా మెత్తగా కరెక్ట్గా వచ్చినట్టు జంతికలు. వెన్నపూస వేసుకున్నాం కదండి, బాగా ఎందుకు రావు. అసలేం టిప్ ఇదేనండి, వెన్నపూస చేయటం వల్లే కొమ్ములంతా క్రిస్పీగా వస్తాయి, కమ్మగా కూడా వస్తాయి. చూడండి, కొమ్ముల్లాగా మనం ఇరిచేసుకోవాలి. ఈ జంతికలన్నీ ఇలా కొమ్ముల్లా విరిచేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలి కదండి. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని 3/4 గిన్నె బెల్లం వేసుకుంటున్నాను నేను. ముద్ద బెల్లం కాబట్టి మీరు శనగపిండి ఎంత పైకల్లా తీసుకున్నారో అలాగే బెల్లాన్ని కూడా కోరుకుని తీసుకోవాలి. చూడండి, గుర్తుపెట్టుకోండి, నేను 3/4 కప్పు వేసానని మీరు వేయొద్దు. బాగా బెల్లం ఎక్కువ తినేవాళ్ళు అయితే 1.5 కప్పు వేసుకోవచ్చు. నేనైతే కప్పు వేసుకోమని చెప్తున్నాను మీకు. ఇందులో ఒక 1/2 కప్పు నీళ్ళు వేసుకుని పాకాన్ని పట్టుకోవాలి. చూడండి, బెల్లం కరుగుతుంది కదా. నీళ్ళు అయితే తక్కువ వేసేసి పట్టు బేగా వచ్చేస్తుంది. నీళ్ళు తక్కువ వేయకండి. మనం ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని పట్టుకున్నామంటే బెల్లం బాగా ఉడికిన తర్వాత పట్టు వస్తేనే బాగుంటుందండి. చూడండి, నురుగు ఎక్కువగా వచ్చినప్పుడు మనకి పట్టు వచ్చిందని అర్థం. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో నీళ్ళు వేసుకుని కొంచెం పాకాన్ని వేసి చూసుకోవాలి. చూడండి, అసలు కరెక్ట్గా చూసేది ఇదే పొట్టే. ఈ పొట్టు చూడండి, నేను చూపించినట్టుగానే మీరు పొట్టు ఇలా చేసారంటేనే కరెక్ట్గా మనకి బెల్లం కొమ్ములు ఆరుతాయి, లేకపోతే ఆరవు. చూడండి, చేతితో పట్టుకుంటే మనకి చేతిలోకి వచ్చేయాలుండా, కింద వేసామంటే సాగకూడదు. కరెక్ట్గా లేత ఉండపాకం వచ్చిందంటే మనకు పొట్టు రెడీ అయినట్టే. స్టవ్ కట్టేసుకున్నప్పుడు ఇందులో 1 స్పూను ఇలాచీ పొడి వేసుకోవాలి, 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. మంచి వాసనతో కమ్మగా ఉంటాయండి. అందుకనే మనం ఈ లాస్ట్లో కూడా వేసుకోవాలి 1 స్పూన్ నెయ్యి. ఆల్రెడీ మనం వెన్నపూస వేసుకున్నాం కదా, ఇది బాగా కలిపేసుకుని ఈ రెడీ చేసుకున్నాం కదా, ఈ కొమ్ముల్లో వేసేసుకోవాలి. చూడండి, నిదానంగా ఈ కొమ్ములంతా పాకాన్ని వేసేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోద్దండి. మనం ఏ గిన్నెతో శనగపిండి తీసుకున్నామో అదే గిన్నెతో పిండి ఎలా తీసుకున్నామో అలాగే బెల్లం కోరుకుని తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోద్ది. ఎక్కువ రాకుండా కొమ్ములకే పడుతుంది బెల్లం. మాకు బాగా ఎక్కువ బెల్లం కావాలనుకుంటే 1.5 గిన్నె వేసుకోవాలి. కొమ్ములకి సరిపడా బెల్లమే ఉండాలి అనుకుంటే గిన్నె సై వేసుకుంటే సరిపోతుంది. ముద్ద బెల్లం కాబట్టి నేను 3/4 గిన్నె వేసాను ఎల్తిగాని. చూడండి, ఎంత కరెక్ట్గా సరిపోయిందో. బెల్లం ఎక్కడ
మనకు కనిపించట్లేదు కదా. కరెక్ట్గా కొమ్ములకే పడుతుందండి గిన్నె బెల్లం అయితేని. కొంతసేపు ఆరిపోయిన తర్వాత ఒక అరగంట సేపు తర్వాత చూపిస్తున్నాను మీకు. చూడండి కొమ్ములు ఎంత విడివిడిగా ఆరాయో. సరే ఎన్ని కొమ్ములు ఉన్నాయో అంత బెల్లమే ఉంది. కరెక్ట్గా సరిపోయింది. ఆరిపోయిన తర్వాత చూసారా ఎంత విడివిడిగా వచ్చాయి కొమ్ములు. చూడండి ఒకటి విరుపు కూడా చూపిస్తాను మీకు. చూసారా ఈ సైజులో కొమ్ములు చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. వరిపిండి వేసినట్టు ఉండమండి, వెన్న కలుపుకున్నాం కదా అందుకని. తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ పండగకి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలిసి